సకుయా ఈ ప్రాంతం గురించి అక్కడి ప్రజలు ఎప్పుడూ భయపడుతూ ఉంటారు. ఎవరైనా అక్కడ నీళ్లలోకి వెళితే మళ్లీ తిరిగి రారు అని ఇక్కడి ప్రజలు చెప్తూ ఉంటారు. పరిశోధకులు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆ ప్రాంతంలోని ప్రజలు వాళ్లను భయపెట్టారు. అయితే దీన్ని ఎందుకింత భయంకరమైందిగా భావిస్తున్నారనే విషయం 2012లో ఈ ప్రాంతాన్ని పరిశోధిస్తే తెలిసిందే. అండర్ వాటర్ సర్వే ప్రకారం అక్కడ 2 ఛాంబర్స్ ఉన్నాయి. ఆ ఛాంబర్స్ మనుషుల ఎముకలతో నిండి ఉన్నాయి. వాటిలో మనిషి పుర్రెలు చాలా ఉన్నాయి. నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ అక్కడ మనుషుల్ని పూడ్చిపెట్టారని చెప్పింది. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, అంత లోతైన మహాసముద్రంలో మనిషిని ఎలా పూడ్చిపెట్టగలరు? ఈ ఘటన అసలు ఎన్ని సంవత్సరాల క్రితం జరిగి ఉండొచ్చు? మనుషులు సముద్రంలో మునిగిపోవటం వల్ల చనిపోయి వాళ్ల ఎముకలు కిందికి అలా వెళ్లిపోయాయా? ఇది ఇప్పటికీ రహస్యంగానే ఉంది. గోబ్లిన్ షార్క్. మీరిప్పటి వరకు దయ్యాలు భూతాల గురించి విని ఉంటారు, కానీ ఎప్పుడైనా దయ్యం చేప గురించి విన్నారా? మహాసముద్రంలో ఉండే భయంకర చేప చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఈ గోబ్లిన్ షార్క్ కేవలం మహాసముద్రాల్లో మాత్రమే కనబడుతుంది. నీటి మట్టానికి 330 అడుగుల లోతులో మాత్రమే ఉంటుంది. మహాసముద్రాల్లో షార్క్ ప్రజాతికి చెందిన ఈ చేపలు వేల సంవత్సరాల నుంచి ఉన్నాయని భావిస్తారు. కానీ మీరు భయపడకండి, ఈ గోబ్లిన్ షార్క్ నీటిపైకి రాదు. అట్లాంటిస్ నగరం గురించి సంవత్సరాల తరబడి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. నేటికి ఆ చర్చ కొనసాగుతూనే ఉంది. కానీ నిజం ఏమిటి అనేది ఎవరికీ తెలియదు. దీని గురించి ఎన్నో కథలు చెప్తూ ఉంటారు. ద లాస్ట్ సిటీ ఆఫ్ అట్లాంటిస్ కేవలం సినిమాలు కథల్లోనే ఉంటుందా? నిజానికి ఇది ఉన్నట్టుగా ఎక్కడా ఉనికి లేదు. పరిశోధకులు వేరువేరు రకాలుగా దీని ఉనికిని గురించి చెప్తూ ఉన్నారు. కానీ చాలా మంది ఈ అట్లాంటిస్ సిటీ మహాసముద్రంలో మునిగిపోయిందని భావిస్తూ ఉన్నారు. సముద్రాల్లో మహాసముద్రాల్లో ఎన్నో పాత నగరాల్ని కనుగొన్నాం కాబట్టి అలా అంటూ ఉంటారు. ఇలా మహాసముద్రాల్లో నగరాల్ని కనుగొన్నప్పుడు అందులో ఎన్నో విరిగిన ఓడలు, 50 అడుగుల విగ్రహాలు, బంగారం, వెండి నాణాలు దొరికాయి. అయితే ఈ నగరం ఎన్నో కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. మహాసముద్రాల్లో ఎంత లోతుకు వెళితే అంత ఉష్ణోగ్రత తక్కువ అవుతుందని సైంటిస్టులు చెప్తూ ఉన్నారు. కానీ 1997వ సంవత్సరంలో జరిగిన ఒక పరిశోధన ఈ ఆలోచనను మార్చేసింది. 1997లో మహాసముద్రంలో కొన్ని గుట్టల్ని కనుగొన్నారు. అందులో ఉష్ణోగ్రత 750 డిగ్రీస్ ఫారెన్హీట్గా ఉంది. ఎప్పుడైతే ఈ గుట్టలు పగిలిపోయాయో సముద్రంలో ప్రెషర్ ఎక్కువై అట్లాంటిస్ సిటీ దీంట్లో పూడ్చుకుపోయిందేమోనని వైజ్ఞానికులు భావిస్తూ ఉన్నారు. మీరిప్పటి వరకు ట్రైన్ని పట్టాల మీదే చూసి ఉంటారు. ఇప్పుడు మేము చెప్పబోయే ఈ ఘటన చాలా అరుదైన ఘటన. నీటి లోపల 90 అడుగుల లోతుల 2 పొగ ఇంజిన్లు ఉన్న ట్రైన్లను కనుగొన్నారు. ఈ ట్రైన్లను మహాసముద్రాల్లో ఎవరు డంప్ చేశారు? ఈ ట్రైన్లు 1850వ సంవత్సరానికి సంబంధించినవని చెప్తూ ఉన్నారు. కానీ ఎవరికీ సరిగ్గా తెలియదు అసలు ఈ ట్రైన్లు నీళ్లలోకి ఎలా వచ్చాయో. దీనికి కారణం సముద్రంలో వచ్చిన పెద్ద తుఫాను లేదా సునామీ కావచ్చని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. శ్మశానం పేరు వినగానే అందరి మైండ్లో రకరకాల వింతైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. మహాసముద్రాల్లో కూడా అనేక శ్మశానాల్ని కనుగొన్నారు. ఈ శ్మశానాలు ఈ మహాసముద్రాల్లోకి ఎలా ఎప్పుడు వచ్చాయో ఎవరికీ తెలియదు. ఐస్ ఫింగర్ ఆఫ్ డెత్. చావుకి కారణం మంచు వేరు. పేరు వింటేనే కొందరికి భయం వేస్తుందనుకుంటాం. దీని శబ్దం చాలా లోతుగా ఉంటుంది. సముద్రంలో మంచు పెరగటం, ఇలా లీక్ అవటం వల్ల ఇలాంటి ఐస్ ఫింగర్ ఏర్పడుతుంది. మీకు తెలుసు, సముద్రంలోని నీళ్లు చాలా ఉప్పగా ఉండటం వల్ల ఇక్కడ చాలా జంతువులు జీవనం సాగిస్తున్నాయి. ఇలా విరిగిన మంచు మూకలతో కాంటాక్ట్లోకి వచ్చిన సముద్ర జీవ జంతువులు చనిపోతూ ఉంటాయి. వోల్ఫ్ ఫిష్. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. చాలా భయానకంగా కనపడే ఈ చేపలు మహాసముద్రాల్లో ఉండే గుట్టలు, గుహల్లో ఉంటాయి. ఈ చేప చూడటానికి రక్తం రుచి మరిగిన తోడేల్లా ఉంటుంది. ఈ చేప చాలా భయంకరంగా కనబడుతుంది. అంటే అకస్మాత్తుగా ఇది మన ముందుకొస్తే కొందరి ప్యాంట్లు తడిచిపోతాయి. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ చేపలు మహాసముద్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంటాయి. వీటి నల్లటి కళ్ళు, రాక్షస పళ్ళు చాలా భయంకరమైనవి. ఈ చేపల రంగు మహాసముద్రంలో ఉండే వనస్పతిలా ఉంటుంది. అందుకని ఈ చేపలు సులువుగా కనపడవు. ఇవి అకస్మాత్తుగా దాడి చేస్తాయి. ఈ చేపల పొడవు 40 అడుగుల వరకు ఉంటుంది. వీటి పొడవుతో మీకు అర్థమయ్యే ఉంటుంది ఇవి ఎంత పెద్దగా ఉంటాయో. ద్వారక. భారత్లో ద్వారక అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. ప్రాచీన కాలంలో ద్వారక భగవాన్ శ్రీకృష్ణుడి నగరంగా ఉండేది. కాలక్రమేణా ఈ నగరం నీళ్లలోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ద్వారక పూర్తిగా నీళ్లలో మునిగిపోయింది. ఇది హిందూ ధర్మం ప్రకారం 4 ధామ్లలో ఒకటి. గుజరాత్లోని సముద్రపు ఒడ్డున నీళ్లలో ద్వారక ఇప్పటికీ ఒక రహస్యంగా ఉందని నమ్ముతారు. ద్వారకా నగరం 9000 సంవత్సరాల పూర్వపుదని భావిస్తారు. గత 9000 సంవత్సరాలుగా నీళ్లలో మునిగి ఉంది. ఇది ఒక రహస్యం. ఇక ఈ మహానగరంలో కనుగొన్న ఒక వింతైన జీవి కూడా ఉంది.
ఇది చూడటానికి చాలా పొడవుగా ఉంటుంది. దీన్ని సైంటిస్టులు మహాసముద్రంలో 2006లో కనుగొన్నారు. దీని బరువు 200 కిలోగ్రాములుగా ఉంది. ఇక ఈ మహానగరంలో కనుగొన్న ఒక వింతైన జీవిని కూడా చూడండి. జీసస్ క్రైస్ట్ స్టాచ్యూ. ఇటాలియన్ మార్బుల్తో చేసిన 1852కు చెందిన జీసస్ క్రైస్ట్ విగ్రహం సముద్రం లోపల కనుగొన్నారు. కొందరు పురాతత్వకారులు పనిచేస్తూ ఉంటే సముద్రంలో ఇది కనిపించింది. జాయింట్ ఓర్ ఫిష్. సముద్రంలో కనుగొన్న ఈ చేప ఒక స్కూల్ బస్ అంత పొడవు ఉంటుంది. దీని కలర్ సిల్వర్ కలర్లా, రెక్కలు ఎరుపు రంగులో. నిజానికి ఇలాంటి చేపలు చాలా చూసే ఉంటారు. ఇక ఈ తర్వాత చేపను కూడా చూడండి. ఇది చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటుంది. దీన్ని చూడడం అశుభం అని భావిస్తారు. సముద్రపు లోతుల్లో శోధకులకు ఒక విమానం కూడా దొరికింది. దీన్ని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ విమానం పైలట్ తన సీట్లో అలాగే కూర్చుని ఉన్నాడు. అతను ఆ కుర్చీలో అస్థిపంజరంలా మారిపోయాడు. ఆ విమానంలో చాలా అస్థిపంజరాలున్నాయి. అందులో కొన్ని ఇంకా సీట్లలోనే ఉన్నాయి. చూడండి, ప్రమాదంలో ఈ విమానం నీళ్లలో పడిపోవచ్చని, అందువల్ల అందులోని అస్థిపంజరాలు అందులోనే ఉండిపోయి ఉంటాయని భావిస్తున్నారు. జాయింట్ ఐబాల్. ఫ్లోరిడాలోని పాంపనో బీచ్ దగ్గర అక్టోబర్ 2012లో ఒక మనిషి స్నానం చేస్తూ ఉండగా అతనికి ఒక విచిత్రమైన వస్తువు కనిపించింది. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. అదేంటంటే ఈ ఫ్లోరిడా బీచ్కు సీల్, ముత్యాలు, చేపలు కొట్టుకు వస్తూ ఉంటాయి. కానీ ఇది ఒక పెద్ద ఐబాల్ లా ఉంది. రీసెర్చ్ చేసిన తర్వాత ఇది ఏదో స్వాట్ ఫిష్ ఐబాల్ అయి ఉంటుందని చెప్పారు. కొందరి వాదన మాత్రం మత్స్యకారులు చేపను పట్టుకుని దాని కన్నును పడేసి ఉంటారని అనుకున్నారు. అలా ఇది బీచ్కు వచ్చింది. ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ దీని సైజ్ ఎంత పెద్దగా ఉంటుందంటే దీన్ని 2 చేతులతో పట్టుకోవాల్సిందే. అండర్ వాటర్ రివర్. ఇప్పటి వరకు మీరు ఎన్నో నదుల గురించి విని ఉంటారు. కానీ ఎప్పుడైనా సముద్రంలో ప్రవహించే నది గురించి విన్నారా? ఇది ఆశ్చర్యపోయే విషయం. అయినప్పటికీ నిజం మాత్రం నిజమే అవుతుంది. మెక్సికోలోని యుకటన్ పెనిన్సులాలో స్కూబా డైవింగ్ చేసే వాళ్లు నీళ్లలో ప్రవహిస్తున్న నదిని కనుగొన్నారు. ఆ తర్వాత తెలిసింది ఈ నది ఒక హైడ్రోజన్ సల్ఫైడ్ ట్యాంక్ వల్ల ఉత్పన్నమైంది అని. దీంట్లో ఉప్పు నీరు ప్రవహిస్తుంది. పైనుండి చూస్తే మామూలుగానే కనబడుతుంది. కానీ నీళ్లలో 30 మీటర్ల లోతుకు వెళితే ఈ నది కనబడుతుంది. విచిత్రంగా ఉంది కదా. యాన్షంట్ మెడిసిన్. వెస్టిండీస్ నుంచి ఎన్నో కిలోమీటర్ల దూరంలో నీళ్ల లోపల ఒక రోమన్ షిప్ కనుగొన్నారు. దీని కొద్ది దూరంలోనే కొన్ని మందులు కనుగొన్నారు. రీసెర్చ్ చేస్తే తెలిసింది ఇవి 2000 సంవత్సరాలకి ముందు తయారు చేసినవి అని. చూస్తుంటే ఇవి చేతులతో తయారు చేసినట్టుగా అనిపిస్తోంది. సైంటిస్టుల ప్రకారం ఈ మందు బిళ్లలు కళ్ల చికిత్స కోసం వాడి ఉంటారని చెప్తూ ఉన్నారు. అంటే 1000 సంవత్సరాల క్రితం వైద్యం అనేది ఉందని దీని అర్థం.